ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 115వ కీర్తన 18వ వచనము. ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. ఇది మొదలుకొని అని ఇక్కడ రాయబడి ఉందనంటే అంతకుముందు దేవుణ్ణి స్తుతించలేదేమో, దేవునికి దూరస్తులుగా జీవించారేమో అని చెప్పవచ్చు. ఇక్కడ పై వచనంలో చూస్తే 17వ వచనంలో మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. అంటే చనిపోయిన వారు మౌనస్థితిలోకి వెళ్ళిపోతారు. వారు మాట్లాడలేరు, కదలలేరు, చలించలేరు కదండి. వారు ఎలాగో దేవుణ్ణి స్తుతించలేరు. అయితే మేము దేవుణ్ణి స్తుతిస్తున్నాము, మేము సజీవులుగా ఉన్నాము, ప్రాణంతో ఉన్నాము. కాబట్టి మా ప్రాణమును ప్రియముగా ఎంచి ఈరోజు వరకు కూడా సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకే మేము ఇది మొదలుకొని దేవుణ్ణి స్తుతిస్తాము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి సజీవులే కదండి ఆయన్ని స్తుతించేది. పాతాళంకు పోయేవాళ్ళు, మరణానికి పాత్రులైన వాళ్ళు ఎవరైనా స్తుతించగలుగుతారా? హిజ్కియా రాజు చెప్తున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అని మాట్లాడుతున్నాడు. మనల్ని రక్షించేవాడు ఆయనని కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా అండి, మనము ఈ రోజున ప్రాణంతో ఉన్నామంటే కేవలము ఆయన కృపనే. మనం జీవించిన జీవిత విధానం చూస్తే దేవునికి ఇష్టలుగా ఉన్నవారం కాదండి. ఎన్నో మార్లు పడిపోయిన వారము, ఎన్నో మార్లు దేవునికి దుఃఖకరంగా, ఆయాస్కరంగా, విరోధంగా జీవించిన వారమే, లయం కావలసిన వారమే. కానీ దేవుడు మహాకృప చేత మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడు కాబట్టే సజీవ లెక్కల్లో మనల్ని ఉంచుతూ వచ్చినాడు. మరి మృతులైతే ఆయన్ని స్తుతింపలేరు, కానీ మనము సజీవులుగా ఉన్నాం కదా, జీవించి ఉన్నాం కదా, ప్రాణంతో ఉన్నాం కదా. మరి మనం ఎంతవరకు దేవుని స్తుతించేవారుగా ఉంటున్నాము? దేవుని కొరకు నమ్మకంగా ఆయన మహిమార్థమై జీవించగలుగుతున్నాము? ఈ రోజున ఈ వాగ్దానము, ఇది మొదలుకొని నిరంతరము నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని తీర్మానం తీసుకున్న వారమే ఆ రకంగా జీవించి దేవుని ఎదురు నుంచి దీవెనలు పొందుకున్నట్లుగా దేవుడు అటు రీతిగా మనందరినీ సిద్ధపరచాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.